పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లోని ప్రముఖ కంపెనీల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే పరిశీలించి ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి అర్హులైన నిరుద్యోగ యువకులకు కంపెనీలో ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఇక అప్పటికప్పుడే కొందరికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు అపాయింట్మెంట్ ఆర్డర్లను ఎమ్మెల్యే అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో జాబ్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అయితే 5,000 ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇక 10వ తరగతి నుంచి మొదలుకొని ఉన్నత చదువులు చదివే నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పిస్తున్నామంటూ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రకాల సంక్షేమ పథకాలు సకాలంలో అమలుపరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియా మిత్రులందరూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. ఎన్నికల్లోని ఒక వాగ్దానం నిరుద్యోగ యువతకు ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇంటర్ అనేది తెలియదు అన్న సదుద్దేశంతో ఇంతమంది ఒకటేసారి హైదరాబాద్ వెళ్ళాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు దీంట్లో భాగస్వాములైనాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ఒక 10th క్లాస్ నుంచి ఇంజనీర్, MBA గ్రాడ్యుయేట్ వరకు అన్నీ కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇలా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలేనటువంటి వాళ్ళు లేదా ట్రావెల్ చేయనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాల్లో అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి అవకాశాన్ని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు కోరుతాను. మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తాము. సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ డోర్లో స్కూల్లో దాదాపు 2.5 కోట్లు దానిపై వెచ్చించి దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్స్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. దాంతో